మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కన్నప్ప. భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించింది. సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఇలాంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని రూపొందించడం ఎంతో ఆనందంగా ఉందని దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ అన్నారు. సినిమా కోసం టీం అందరూ శ్రమించారని చెప్పారు. గడిచిన 24 గంటల్లో 1,15,000 టికెట్లు అమ్ముడుపోయాయని నాకు సమాచారం అందింది. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. అదంతా శివలేలే అన్నారు మంచు విష్ణు. సెన్సార్ వాళ్లకు ధన్యవాదాలు చెప్పాలి. మాకెంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమా విషయంలో మాకు ఎదురైన పెద్ద సవాల్ ఏంటంటే తెలుగు ప్రేక్షకులకు కన్నప్ప కథ తెలుసు. ఉత్తరాది వారికి ఈ కథ చెప్పాలనుకున్నప్పుడు ఇందులో కొన్ని సన్నివేశాలు చూపించాల్సి ఉంటుంది. వాటిని సెన్సార్ టీం అంగీకరించలేదు. అందుకోసం ఫైట్ చేయాల్సి వచ్చింది. ఈ తరం ప్రేక్షకులకు మన కథలు, పురాణ ఇతిహాసాలు తెలియాలనేది నా కోరిక. ఇలాంటి సన్నివేశాలు ఉంటే ఉత్తరాదిలో వివాదాలు తలెత్తవచ్చని చెప్పారు. ఆ విధంగా ఎన్నో చర్చలు జరిపి వారు అడిగిన విధంగా స్వల్ప మార్పులు చేశాం. కొన్ని సంభాషణలు మార్చామని చెప్పారు. నిన్న అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు కదా, రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ మీరు చెప్పాలి ఎలా ఉందండి. బుకింగ్స్ అన్ని చూస్తుంటారు కదా, మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఏంటి? ఇప్పటికీ 1,15,000 టికెట్లు 24 గంటల్లో సేల్ అయ్యాయని నాకు ఒక 1 hour బ్యాక్ చెప్పారు. ఓకే, అంటే 3 hours డిలేలో రిపోర్ట్ అవుతుందంట. నిన్న 12 o'clock 11:04 ఓపెన్ చేయడం మొదలెట్టారు. ఈరోజు ఈవినింగ్కి అన్ని థియేటర్స్ కూడా ఓపెన్ చేస్తారు తెలుగు రాష్ట్రాల్లో. సో 1,15,000 టికెట్స్, ఐఎమ్ హంబుల్డ్. అంటే ఇది శివలీల లాగే ఉంది నాకు. ఓకే, నిన్న సెన్సో కూడా ఏవి కట్స్ చెప్పారన్నారు. ఆ కట్స్ తర్వాత సినిమా ఇంపాక్ట్ ఏమన్నా దెబ్బతిన్నదా, లేకపోతే మీరు ఊహించిందే వచ్చిందా? సిమిలర్ వర్డ్స్ పెట్టారని విన్నాము, అది నిజమేనా? సెన్సార్ అనేది ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ ఆల్సో. వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీబడి, దో ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. నాకు వచ్చిన బిగ్గెస్ట్ ఇబ్బంది ఏంటంటే, మన సౌత్ ఇండియాకి మనకు తెలుసు కన్నప్ప కథ. నార్త్కి వెళ్ళేసరికి శివలింగం పైన కాలు పెట్టేది, నోట్లోంచి నీళ్ళు పోసేది వాళ్ళు ఒప్పుకోలే. దానికి నేను ఫైట్ చేయాల్సి వచ్చింది. నేను ఈ సినిమా తీసింది ఈ తరానికి మన కథ తెలియాలి, మన హీరోల కథలు తెలియాలి, మన దేవుళ్ళ కథలు తెలియాలి, మన ఇతిహాసం తెలియాలి. ఇదంతా ఏమైందంటే, లేదు ఇక్కడ గొడవలు అవుతాయి, ఇక్కడ ఎవరో ఒకరు కేసు వస్తుంది. నేను చెప్పా, ఇలా భయపడుతూ వెళ్దామంటే మన హిందూయిజం గురించి ఎక్కడ చెప్పుకుంటాం, మన ఇలాంటి కన్నప్ప లాంటి డివోటీస్ గురించి ఎలా చెప్పగలను? ఈ తరానికి చూపించాలనే కదా నేను ఈ సినిమా తీసింది. మీరు నాకు యాక్చువల్గా ఫస్ట్ ఇట్ వాజ్ లాట్ ఆఫ్ డిస్కషన్. దాని తర్వాత దెన్ వాళ్ళు ఇచ్చిన కట్స్ పెద్దగా ఏం లేవు. సో వన్ థింగ్ వాజ్ దట్ కొన్ని దగ్గరలో తలలు నరిగేది, విచ్ ఐ డోంట్ వాంట్ ఇట్ పర్సనలీ, బట్ డైరెక్టర్ అండ్ యాంథనీ వాంటెడ్ నరికితే తల ఎగిరిపోవాలని. సో ఐ వాజ్ లైక్, నాకే కొంచెం ఇదిగా ఉండింది. సో ఐ సెడ్ లేదు అన్న. సో దోస్ వర్ ద 2 things. అండ్ బ్లడ్ ఎక్కడో దగ్గర ఎక్కువ కనిపించిందని. అండ్ ఆ రోజుల్లో వాడిన పదం ఒకటి, నీలాంటి నీచ జాతికి అనేది ఆ వర్డ్ ఒకటి రీప్లేస్ చేయమన్నారు. అవి చేసాం. దే ఆల్సో హ్యావ్ టు లుక్ ఎట్ ద లార్జర్ పిక్చర్. సో ఈ మైనర్ చిన్నవి వి ఫెల్ట్ ఇట్ వాజ్ ఓకే. తెలంగాణలో టికెట్ ధరలు పెంచలేదు. ఏ రోజైతే థియేటర్లలో పాప్కార్న్, కూల్ డ్రింక్స్ ధరలు తగ్గుతాయో ఆ రోజు మల్టీప్లెక్స్ల్లో ధరలు పెంచడం గురించి ఆలోచిస్తా. ఎందుకంటే ఇది కుటుంబ సభ్యులతో చూడాల్సిన సినిమా. అందుకే ధరలు పెంచి ఇబ్బంది పెట్టాలనుకోవటం లేదు. ఆంధ్రప్రదేశ్లోనూ కొన్ని సెంటర్లలో మాత్రమే 50 రూపాయలను పెంచాలని కోరాం. సినిమాలు చూడటం వల్లే నేను ఎన్నో గొప్ప కథలు తెలుసుకున్నా. అదేవిధంగా నేటి తరం ప్రేక్షకులకు కూడా గొప్ప కథలు అందించాలనుకుంటున్నా అన్నారు. సార్, ఏపీలో టికెట్ రేట్స్ హైక్ అయ్యాయి సినిమాకి సంబంధించి. ఇప్పుడు మరి తెలంగాణ పరిస్థితి ఏంటి సార్? సార్, ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలంగాణలో దెర్ ఇస్ నో టికెట్ హైక్. ఏ రోజు థియేటర్స్లో పాప్కార్న్ ప్రైజెస్, కోక్ ప్రైజెస్ తగ్గిస్తారో, ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ, ఆ రోజు నేను మల్టీప్లెక్సెస్లో పెంచడానికి నేను ఆలోచిస్తాను. ఎందుకంటే ఈ సినిమా ఎక్కువ మంది ఫ్యామిలీస్తో వెళ్ళాలి, వాళ్ళకి నేను ఇబ్బంది పెట్టదలుచుకోలే. అందుకే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని సెంటర్స్ వరకే, అన్ని సెంటర్స్లో కాదు, కింద టికెట్స్ కాదు, పై సెంటర్స్లో కొన్ని టికెట్స్ వరకే 50 రూపాయలు పెంచడం జరుగుతుంది.
ఫ్లాట్గా అందరికీ 50 రూపాయలు పెంచేది లేదు. మేము రిక్వెస్ట్ చేసింది కూడా ఓన్లీ హై క్లాస్ టికెట్స్కి మాత్రం, బాల్కనీ టికెట్స్ ఇలాంటి వాటికి కొన్ని ఏరియాల్లో, అది అన్ని ఏరియాల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా చేయట్లా. అలాగే యునైటెడ్ స్టేట్స్లో కూడా, అమెరికాలో కూడా పిల్లలకైతే ఫ్లాట్గా $12 పెట్టాం. అది ప్రీమియర్ షోకి అడల్ట్కి $16, మరుసటి రోజు నుంచి $14 పెట్టాం. పిల్లలకు మాత్రం $12 పెట్టాం. ఎందుకంటే నా వ్యూ ఏంటంటే ఈ సినిమా పిల్లలు ఎక్కువ చూడాలి. మేము చిన్నప్పుడు పెరిగింది, నాకు ఈరోజు రామాయణం మహాభారతం నాకంతా తెలిసింది ఏంటంటే, సండే అయితే నేను టీవీ ముందు వెళ్ళి కూర్చునేవాడిని, రామాయణం వచ్చేది, మహాభారతం వచ్చేది, అలాగే కన్నప్ప, అలాగే రామారావు గారు తీసిన ఎన్నో సినిమాలు. నాకు మన హిస్టరీ గురించి, మన చరిత్ర గురించి, మన దేవుళ్ళ గురించి తెలిసేది సినిమాల ద్వారా తెలిసింది. నాకు కామిక్ బుక్ కల్చర్లో తెలిసింది నాకు. కానీ ఈ జనరేషన్లో కామిక్ బుక్ కల్చర్ లేదు, సినిమాల ద్వారా తెలియాలి. సో ఇట్ ఈస్ మై అటెంప్ట్. రాసేటప్పుడు కూడా 25 సంవత్సరాలు కింద పడిన వాళ్ళకి సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాగ నచ్చుతుంది అనే ఉద్దేశంతోనే కథ చేసాం. సో అంతేగాని కకృతితో టికెట్ ప్రైజెస్ పెంచట్లా. అలాగే ప్రభాస్కు మొహమాటం ఇందులో భాగమైనందుకు ఆయనకు రుణపడి ఉంటా. తన మనస్తత్వం నాకు బాగా తెలుసు. ఆయన్ని ఇబ్బంది పెట్టే పనులు చేయటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. సినిమాకు ఒక వీడియో బయట పంపిస్తా అన్నారు, కాకపోతే అనివార్య కారణాల వల్ల అది సాధ్యపడలేదు. తన వల్లే ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నాం. ఇందులో తన రోల్ సుమారు 40 నిమిషాలు ఉంటుంది. కేరళలో ఈ చిత్రాన్ని సుమారు 300 థియేటర్లలో విడుదల చేస్తున్నాము. మోహన్ లాల్ వల్లే అక్కడ ఈ స్థాయిలో విడుదలవుతుంది. ఆయన రోల్ ఆశ్చర్యపరుస్తుంది అన్నారు. ప్రభాస్ లాంటి స్టార్ని ఈ ప్రాజెక్ట్లోకి తీసుకొచ్చారు, అది మీ పెద్ద విజయం, అది బిగ్గెస్ట్ సక్సెస్. కాకపోతే అంటే ఆయన కనీసం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో తీసుకొచ్చుంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకొంచెం హ్యాపీగా ఉండేదేమో. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? నా బ్రదర్కి మొహమాటం, కొన్ని అతను కంఫర్టబుల్గా ఉంటాడు, కొన్ని అతను అన్కంఫర్టబుల్గా ఉంటాడు. ఈ సినిమా ప్రభాస్ చేసింది, ఐఎమ్ గ్రేట్ఫుల్, రుణపడి ఉన్నాను అతనికి. ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా మాట్లాడుతూనే వచ్చా. అతనికి ఇబ్బంది ఏం కలుగుతుందో నాకు తెలుసు. సో ఐ నెవర్ ఆస్క్డ్ హిమ్. నాకు తెలుసు వాట్ ఈస్ హిస్ మెంటాలిటీ అని. నేను అడగట్లేదు, నేను గుర్తుపెట్టుకో అని చెప్పాను. నేను ఒక్క దగ్గర మాత్రం అతను వీడియో బయట పంపిస్తానని ఆయన చెప్పినప్పటికీను, ఆయనకి కొంచెం లాస్ట్ మినిట్లో ఆయనకు కొంచెం వేరే కారణాల వల్ల మేము వీడియో బయట తీసుకోలే. దట్ వాస్ బికాస్ హీ వాజంట్ ఫీలింగ్ టూ గుడ్ ఆల్సో. ఈ షూటింగ్ కూడా అప్పుడు ఆ రోజు క్యాన్సిల్ అయింది. సో అదే కానీ వై డూ యూ వాంట్ టు, ఇబ్బంది అనుకునే దగ్గర వై డూ యూ ఈవెన్ వాంట్ టు అటెంప్ట్ అనే దాంతో ఇది చేయలేదు. అలాగే పవన్ కళ్యాణ్కు ఈ సినిమా ఎప్పుడు చూపిస్తారు అన్న ప్రశ్నకు సమాధానంగా, విడుదలైన వెంటనే ఆయన సమయం తీసుకుని వ్యక్తిగతంగా కలిసి సినిమా చూపిస్తా. మనకు తెలిసిన పవన్ కళ్యాణ్ వేరు. ఈ రోజు ఆయనపై రాష్ట్రం మొత్తం బాధ్యత ఉంది. తప్పకుండా ఆయన సమయం తీసుకుని సినిమా చూపించాలి. నటుడిగా ఆయన నాకు సీనియర్. ఆయన ప్రశంసలు వస్తాయా రావా అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నా అని చెప్పారు మంచు విష్ణు. అలాగే రివ్యూలు చెప్పేవారికి ఒక లేఖ విడుదల చేసిన మంచు విష్ణు దానికి సమాధానంగా, సినిమాని బతికించాలనేది నా ఉద్దేశం, సృజనాత్మకతను దెబ్బతీయకూడదనే నా ఉద్దేశంతోనే ఆ నోటీసు రిలీజ్ చేశా. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని రివ్యూవర్స్ కు ఈ సినిమా చూపించాను. నార్త్ లో 3 రివ్యూవర్స్ ఈ సినిమాను చూశారు. నన్ను ప్రేమగా హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమా గురించి ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో ముందే రివ్యూలు ఇచ్చేశారు. అదే అదనిగా చేసుకుని సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు రివ్యూలు రాశారు. సినిమా బాగాలేదంటూ ఫేక్ పోస్టులు పెట్టారు. వారిని దృష్టిలో ఉంచుకునే నిన్న పోస్ట్ పెట్టాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పాం. అంతేగాని హెచ్చరికలు జారీ చేసే స్థాయిలో నేను లేను. ఈ సినిమా ఇంత భారీ సినిమా అవుతుందని ఎవరూ నమ్మలేదు. అందుకే ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు ఎంతో మంది ట్రోల్ చేశారు. వారిని కూడా తప్పు పట్టను అని చెప్పారు మంచు విష్ణు. విష్ణు గారు, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద చాలా పెద్ద స్టాండ్ తీసుకుని ఉన్నారు. నిన్న కాక మన తమిళనాడు మురుగన్ ఫెస్టివల్ కూడా వెళ్ళొచ్చారు. ఈ కన్నప్ప పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు చూపిస్తున్నారు? సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆయన టైం తీసుకొని ఆయన అడిగి ఆయన ఎప్పుడు చూపిస్తారు, నేనే పర్సనల్గా చూపిస్తాను. శివబాలాజీ గారు పక్కనే ఉన్నారు కదా, అత్యంత సన్నిహితులు. అయితే ఆయన్ని రాయబారానికి పంపిస్తారు. మనకి తెలిసిన పవన్ కళ్యాణ్ గారు వేరే. ఈరోజు ఈజ్ గాట్ ఎన్ ఎంటైర్ స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ హిమ్. సో ఆయన టైం తీసుకొని గ్యారంటీ ఆయనకి చూపించాలి. బికాజ్ యాజ్ అన్ యాక్టర్ నాకు ఆయన సీనియర్.
ఆయన అప్రిసియేషన్ కూడా వస్తుందా రాదా అని నేను ఐల్ బి యాంగ్జైటీగా వెయిట్ చేయాలి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.